ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం येन తస్మై శ్రీగురవే నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణపృష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్ ఇతి నామినే. నమస్తే సారస్వతీ దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. భగవద్భక్తులందరికీ గీతా జీవన విధానం సిరీస్కి స్వాగతం. సో ఈనాటి ఎపిసోడ్లో మనము అర్జునుడు ఏ విధంగా ఒక ఆదర్శవంతమైన శిష్యుడు అనే ఎపిసోడ్ మనము చూస్తాం. పార్ట్ 2. నిన్నటి క్లాస్లో మనం పార్ట్ 1 చూసాము. సో భగవంతుడు ప్రతి వ్యక్తి జీవితంలో కూడా ఏదో ఒక సందర్భంలో ఒక క్లిష్ట పరిస్థితి సృష్టిస్తాడు. సో ఆ సమయంలో మనం దాన్ని భగవంతుని ఇంకాస్త దూరం అవ్వచ్చు, లేదా మనము భగవంతునికి దగ్గర అవ్వచ్చు. అది మన చేతిలో ఉంటుంది. గొప్ప వాళ్ళ విషయాలలో కూడా ఇలాంటి పరిస్థితులు వస్తాయి. కానీ వాళ్ళు గొప్ప వాళ్ళ జీవితంలో వాళ్ళ క్లిష్ట పరిస్థితులను కూడా ఎంతో అద్భుతంగా ఉపయోగించుకుంటారు. మనం గమనిస్తే అర్జునుడి యొక్క విషాదం నుంచి భగవద్గీత ఈ లోకానికి వచ్చింది. పరీక్షిత్ మహారాజు యొక్క విషాదం నుంచి శ్రీమద్ భాగవతం ఈ లోకానికి వచ్చింది. వాల్మీకి ముని యొక్క విషాదం నుంచి రామాయణం ఈ లోకంకి వచ్చింది. మరియు యుధిష్ఠిర్ మహారాజు వారి యొక్క విషాదం నుంచి విష్ణు సహస్రనామం ఈ లోకానికి వచ్చింది. భీష్మ పితామహుడు చెప్తాడు యుధిష్ఠిర్ మహారాజుకి. కాబట్టి భగవంతుడు గొప్ప వాళ్ళ జీవితంలో కూడా ఒక ప్రత్యేకమైన పరిస్థితి కల్పిస్తాడు. అండ్ వాళ్ళ ద్వారా ఈ లోకానికి ఈ గొప్ప శాస్త్రాన్ని అందించి లోక కళ్యాణానికి వాళ్ళు పాత్రలు అయ్యేలా చేస్తారనమాట. సో మనము నిన్నటి ఎపిసోడ్లో ఏ విధంగా అర్జునుడు తన జీవితంలో టర్నింగ్ పాయింట్, అప్పటి వరకు కృష్ణుడితో ఆయనకు ఉన్న సంబంధం ఒక లెక్క, ఆ రోజు నుంచి ఆయన సీరియస్ అవుతాడు. కృష్ణుడిని తన స్నేహితుడి కింద కాక కృష్ణుడిని గురువు కింద స్వీకరిస్తాడనమాట. సో ఆ శ్లోకం మనం చర్చించుకున్నాము. మనం చూసాం ఏ విధంగా ఫస్ట్ కార్పణ్య దోష అంటే అర్జునుడు ఫస్ట్ తన తప్పుని ఆయన ఒప్పుకుంటాడు. ఇది నా తప్పు అని ఒప్పుకుంటాడు. రెండోది ఏం చెప్తున్నాడు ఆయన? ధర్మ సమ్మూఢ చేత, కాబట్టి నాకు వివేకం కోల్పోయాను. అర్జునుడు వాస్తవంగా ఆయన ధర్మపరాయణుడు, ఆయన అర్జునుడు. కానీ నా గొప్పతనం చెప్పుకోవట్లేదు, నాకు ఏమీ తెలియదు అని చెప్పుకుంటున్నాడు. సో అంటే ఒక ఆదర్శవంతమైన శిష్యుడు ఒక గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు ఇవి చాలా ముఖ్యమైన విషయాలు. చిన్న ఉదాహరణ చూడొచ్చు. ఒకసారి ఒక టీచర్ ఉంటారు, ఆయన హార్మోనియం నేర్పిస్తారు. ఆయన దగ్గరికి 2 శిష్యులు వెళ్తారనమాట, విద్యార్థులు వెళ్తారు నేర్చుకోవడం కోసం. సో ఫస్ట్ స్టూడెంట్ టీచర్ అడుగుతారనమాట, నీకేమైనా హార్మోనియం వచ్చా అంటే, నాకు రాదు మాస్టారు అని చెప్తారు. సరే, ఇది 2 నెలల కోర్సు, నీ ఫీజు 2000 రూపాయలు అని చెప్తారనమాట. తర్వాత సెకండ్ స్టూడెంట్ వస్తాడు, నీకు హార్మోనియం వచ్చా అంటాడు. ఆ స్టూడెంట్ నాకు వచ్చు మాస్టారు అని చెప్తాడు. నాకు ఆల్రెడీ ఈ సరిగా పదనస్ వచ్చు, ఈ కార్డ్స్ వచ్చు, ఆ బీట్స్ వచ్చు చెప్తున్నాడు అనమాట. అప్పుడు అనుకుంటాడు, సరే నాకు సగం వచ్చు కదా, టీచర్ ఆయనకి 2000 అంటే నాకు 1000 రూపాయలు అంటాడేమో అని చెప్పి. కానీ టీచర్ అంటారు, నీకు 4000 రూపాయలు ఫీజు అంటారనమాట. వెంటనే స్టూడెంట్ అంటాడు, ఆశ్చర్యం వేస్తుంది అన్నమాట టీచర్ స్టూడెంట్కి, మాస్టర్ ఇది అన్యాయం, ఆయనకి ఏమీ రాదు, ఆయనకి 2000 అయినప్పుడు నాకు ఆల్రెడీ బోల్డ్ వచ్చు, నాకు 4000 అండి, ఇది మరీ దారుణం కదంటే టీచర్ అంటే, అదే కారణం అదే నాయన, ఆయనకి ఏమీ రాదు కాబట్టి నాకు చెప్పడం చాలా సులభం, నీకు ఆల్రెడీ కొంచెం వచ్చు కాబట్టి దాన్ని పక్క చెరిపి మళ్ళీ కొత్తగా నేర్పించాలి నేను నీకు, ఎందుకంటే హాఫ్ ఆఫ్ నాలెడ్జ్ చాలా మిడిమిడి జ్ఞానం ఇంకా డేంజరస్ అని చెప్పి. ఎందుకంటే నాకు వచ్చు అని అనుకుంటున్నావు కాబట్టి నేను చెప్పింది 100% నువ్వు అబ్జర్వ్ చేయలేవు, నేను చెప్తున్న దాన్ని కూడా నువ్వు జడ్జ్ చేస్తావు, ఆ టీచర్ అలా చెప్పాడు, నేను ఎలా చెప్పాడు, ఇదేంటి అదేంటి అని చెప్పి. కాబట్టి నువ్వు అంత పర్ఫెక్ట్ నేర్చుకోలేవు, కాబట్టి నీ విషయంలో నేను ఇంకా ఎక్కువ కష్టపడాలి, కాబట్టి యూ నీడ్ టు డూ మోర్ అని చెప్పి. సో కాబట్టి మనము ఒక గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు, అందుకే నేను మళ్ళీ చెప్తూ ఉంటాను, నువ్వు ఎవరివైనా కానీ, నువ్వు ఎంత భౌతికంగా ఎంత గొప్పవాడివైనా కానీ, ఎంతనే గొప్పవాడివైనా సరే,
ఒక గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలా వెళ్ళాలి, నాకు ఏమీ రాదు నేను మూర్ఖుడిని అనే భావంలో ఉన్నప్పుడే నిజంగా నువ్వు నేర్చుకోగలవు. స్వయానా భగవంతుడు శ్రీరామచంద్రుడు ఆయన విశ్వామిత్రుడికి ఏ విధంగా సేవ చేశాడు, విశ్వామిత్రుడి దగ్గర ఏ విధంగా శిష్యరికం చేశాడు. స్వయాన శ్రీకృష్ణ భగవానుడు ఆయన కూడా సాందీపని ముని దగ్గర ఏ విధంగా శిష్యరికం చేశాడు. సో భగవంతుడు ఈ లోకంలో మానవ అవతారంలో వచ్చినప్పుడు వాళ్ళు కూడా తమకు ఉదాహరణ ద్వారా గురువుని ఏ విధంగా సేవించారనే విషయం నేర్పించారనమాట. అది శ్రీరామచంద్రుడు మన రాముడు విశ్వామిత్రుని యొక్క పాదాలని తన యొక్క తొడల మీద పెట్టుకొని మర్దన చేసేవారు. విశ్వామిత్రుడికి తెలియదా? విశ్వామిత్రుడు ఓపెన్గా చెప్తారు, అనేక సందర్భాలు చెప్తారు. శ్రీరామచంద్రుడు స్వయంగా శ్రీమన్నారాయణుడి అని విశ్వామిత్రముని స్వయంగా చెప్తారే. అంటే రాముడు దేవుడు అని తెలిసిన తర్వాత కూడా విశ్వామిత్రముని తన పాదాలని నొక్కే మసాజ్ చేసే అవకాశాన్ని రాముడికి ఎందుకు ఇచ్చాడు చెప్పండి? ఆయన దేవుడని తెలిసిన తర్వాత కూడా ఎందుకు ఆయన చేత పరిచర్యలు చేయించుకున్నాడు, ఆయన చేత ఎందుకు సేవ చేయించుకున్నాడు? ఎందుకంటే అక్కడ రాముడు దేవుడు అయి ఉండొచ్చు, కానీ ఆయన అక్కడ ఒక ఆదర్శవంతమైన శిష్యుడనే ఉదాహరణ స్థాపించాలనుకుంటున్నప్పుడు నేను రాముడి యొక్క కోరికను మన్నించాల్సిందే, కాబట్టి నేను గురువు స్థానంలో ఉండాల్సిందే. ఎందుకంటే గురువు అనేవాడు శిష్యుడికి సేవ ఇవ్వడం ద్వారా అతనికి బాగు చేస్తాడనమాట. కాబట్టి స్వయంగా భగవంతులే ఒక ఆదర్శవంతమైన శిష్యుడని ఉదాహరణ స్థాపించారనమాట. కాబట్టి నువ్వు ఎంత గొప్పవాడివైనా అయి ఉండొచ్చు, కానీ అందుకే మళ్ళీ నేను చాలాసార్లు చెప్తాను అనమాట. సో నువ్వు ఎవరివైనా కానీ నువ్వు గుడి బయట చెప్పులతో పాటు నీ యొక్క ఇగోని కూడా పెట్టిసిరా. లోపలికి వచ్చినప్పుడు నువ్వు అందరిలో ఒకటివి, నువ్వు కూడా సాధారణ విద్యార్థివి అలా అనుకున్నప్పుడు అది నీకు శ్రేయస్సు. అప్పుడు నేను బాగుపడతావు. నేను ఇది గొప్ప అది గొప్ప కాబట్టి నాకు గుర్తింపు కావాలి, నాకు దండ ఇవ్వాలి, పండివ్వాలి అనుకున్నప్పుడు అక్కడ ఎలాగా? సో అర్జునుడు ఏం చెప్తున్నారు, అంతగా అంటే ఈజ్ ఏ సెలబ్రిటీ చెప్పాలంటే ఆ టైంకి మొత్తము ఈ యొక్క భరత వర్షంలో అందరికన్నా ఎక్కువ ఫేమస్ పర్సన్ అర్జునుడు. ఎక్కువ చదువుకున్నవాడు, విలుకారి, అందగాడు, మ్యూజిషియన్, అన్ని విషయాల్లో కూడా అర్జునుడు శ్రేష్ఠుడు. అయినా సరే కృష్ణుడి ముందు ఆయన నేను మూర్ఖుడినే చెప్పుకుంటున్నాడు. మళ్ళీ ఏమన్నాడు, యత్ శ్రేయ నిశ్చితం బ్రూహి తన్మే అని చెప్తున్నారు. నా నిజమైన శ్రేయస్సు చెప్పండి అని చెప్పి. వాస్తవంగా ఒక గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా మనము శ్రేయస్సు అడగాలి. శ్రేయస్సు అంటే లాంగ్ టర్మ్ ప్రాబ్లమ్స్. చాలాసార్లు జనాలు గురువు దగ్గరికి వెళ్తారు, వెళ్ళినప్పుడు ఏమి కోరుకుంటారు, మా అబ్బాయికి పెళ్ళి ఎప్పుడు అవుతుంది, మా అమ్మాయికి ఎంబీబీ సీట్ ఎప్పుడు వస్తుంది, నాకు ప్రమోషన్ ఎప్పుడు వస్తుంది, మా బిజినెస్ టైము సక్సెస్ అవుతానా లేదా. గురువుల దగ్గరికి ఇలాంటి కారణాల కోసం వెళ్తారు తప్ప నిజమైన శ్రేయస్సు నేను ఎవరిని, నేను ఎలాగ భగవంతుడు సేవ చేసుకోగలను, ఎలాగ నేను నా జీవితంలో ఆత్మసాక్షాత్కారం పొందగలను, ఎలా భక్తి జీవితంలో పురోగతి సాధించగలను, అలాంటి విషయాలకు చాలాసార్లు జనాలు వెళ్ళరు. నా జాతకం చెప్పండి. సో గురువు అనేవాడి యొక్క ముఖ్య బాధ్యత ఏంటి అంటే మనకి భగవత్ సంబంధ విజ్ఞానాన్ని ఇవ్వాలి. అది గురువు అనేవాడి యొక్క బాధ్యత, అంతే తప్ప మిగతావి కాదు. ఒకసారి మా గురువు గారు క్లాస్లో సరదాగా చెప్పారు కానీ చురకలు అంటించారు. మరి ఏమన్నారంటే, మేబీ నేను నా బోర్డు మార్చుకోవాలి. ఆయన పేరు రాధానాథ్ స్వామి. సో ఆయన రాధానాథ్ స్వామి, ఆయన ఇస్కాన్ గురు, దీక్షా గురువు అనమాట. నా పేరు మార్చుకోవాలి. ఏంటంటే నా పేరు కింద ఏమని రాయాలి, మ్యారేజ్ బ్యూరో కన్సల్టెంట్. ఎందుకంటే అంటే చాలామంది ఆయన దేనికి వస్తారు, మా అమ్మాయికి మహారాజ్ బోల్డెన్ భక్తులు ఉన్నారు కదా, భక్తుల్లోనే మా అమ్మాయికి ఒక సంబంధం చూడండి, మా అబ్బాయికి ఒక సంబంధం చూడండి. మ్యారేజ్ బ్యూరో కన్సల్టెంట్. నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ కాన్ఫ్లిక్ట్ అంటే దానికి ఫ్యామిలీ కాన్ఫ్లిక్ట్స్ ఉంటాయి కదా, సో సైకియాట్రిస్ట్ అనమాట. రైట్, రిలేషన్షిప్స్ మేనేజర్, సైకియాట్రిస్ట్. అంటే ఎందుకంటే భర్త మా మిస్సెస్ నా మాట వింటలేదు, మా హస్బెండ్ నా మాట వింటలేదు, ఇలాంటి విషయాలకి చాలామంది వస్తుంటారు అనమాట. మూడోదంటే పర్సనాలిటీ కోచ్. మా అబ్బాయి సరిగ్గా చదవట్లేదు, మా అబ్బాయికి చెప్పండి, ఇలా చెప్పండి, అలా చెప్పండి అని చెప్పి. సో ఇలాగా ఈ వాటి అన్నీ వస్తుంది. లాస్ట్లోని స్పిరిచువల్ గురు అంటే ఆధ్యాత్మిక విషయాల గురించి వచ్చేవాళ్ళు చాలా చాలా తక్కువ మంది. కానీ గురువు దగ్గరికి నీకు ఇవే కావాలి, నా ఆరోగ్య మాటలు అంటే దానికోసం నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్ళు. అబ్బా గురువు దగ్గర ఎందుకు రావాలి, నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్ళు. గురువు అనేవాడి యొక్క ముఖ్య బాధ్యత ఏంటి, భగవత్ సంబంధిత విజ్ఞానాన్ని హృదయంలో ప్రవేశపెట్టడం, నిన్ను భగవంతుడితో కనెక్ట్ చేయడం. అది గురువు యొక్క ముఖ్య బాధ్యత. అంతే తప్ప ఈ భౌతికమైన విషయాలు అది గురువు కోసం కాదు. అది దట్ ఈస్ నాట్ ద జాబ్ ఆఫ్ ఎ గురు. చాలామంది మనము షాపులకు వెళ్తాము, మా గురువు గారు ఫోటో పెట్టుకుంటారనమాట. వాళ్ళు మా గురువు గారు ఎక్కడ ఉంటారు, అహ్మదాబాద్లో ఉంటారు, మా గురువు గారు గాంధీనగర్లో ఉంటారు, మా గురువు గారు పంజాబ్లో ఉంటారు అని చెప్పి. సరే మీ గురువుగారు ఎన్నిసార్లు కలుస్తారు,
ఎన్నిసార్లు కలుస్తాము, 2-3 సంవత్సరాలు ఒకసారి వస్తారు, వచ్చి ఆస్వాదించి వెళ్ళిపోతారు. ఆరోగ్యం బాగోలేదంటే ఈ మందు వాడు, ఆ మందు చెప్పి వెళ్ళిపోతారు. ఇది కాదండి గురువు గారు. సో చాలాసార్లు వాళ్ళకి గురువు అనేది ఒక స్టేటస్ సింబల్. నాకు కారు ఉంది, కుక్క ఉంది, బంగ్లా ఉంది, గురువు కూడా ఉన్నాడు. చాలాసార్లు స్టేటస్ సింబల్ అంటే ఆ గురువు చాలా ఫేమస్ గురువు అయి ఉండొచ్చు. సో దాన్ని కూడా స్టేటస్ సింబల్గా పెట్టుకుంటారు. ఏ విధంగా నీకు ఉపయోగపడతాడు? గురువు అనేవాడు మనకు చేయి పట్టి నడిపించేవాడు గురువు. చేయి పట్టి మనకి భగవంతుడి దగ్గర తీసుకెళ్లేవాడు గురువు, నిజమైన గురువు. సో అర్జునుడు ఏం చెప్తున్నాడు కృష్ణుడిని, నా చెయ్యి పట్టి నన్ను నడిపించి తీసుకువెళ్ళు అని చెప్తున్నాడు కృష్ణుడిని. నాకు ఏది ధర్మము ఏది అధర్మం తెలియట్లేదు, కాబట్టి దయచేసి యత్ శ్రేయ నిశ్చితం. నిశ్చితం అంటే మీరు నిశ్చింతగా చెప్పండి, ఏమాత్రము సంకోచించొద్దు. సో ఆ యొక్క ధైర్యాన్ని ఇస్తున్నాడు, ఆ యొక్క దీన్ని ఇస్తున్నాడు అర్జునుడు అనమాట. ఇందాక చెప్పినట్టుగా, గత ఎపిసోడ్లో చెప్పినట్టుగా చాలాసార్లు జనాలు అడగాలి కాబట్టి అడుగుతూ ఉంటారు, లేకపోతే వాళ్ళ యొక్క కష్టాలని వినేవాడు వాడు కావాలని చెప్తారు తప్ప నిజంగా కావాలని అడగరు. కొన్నిసార్లు మనం నిజం ధైర్యంగా చెప్పినా సరే నచ్చదు. మీరు చాలాసార్లు గమనించండి, చాలాసార్లు గమనించండి, జనాలు వాళ్ళు ఏం వినాలనుకుంటారు అది మన నుంచి వినాలనుకుంటారు తప్ప అలా కాదు. నువ్వు చెప్తే వాళ్ళకి నచ్చదు, కోపాలు కూడా వస్తాయన్నమాట. ఒకసారి నేను ఎక్కడ బాంబే నుంచి అక్కడ నుంచి వచ్చాను, ఎర్లీ మార్నింగ్ 3:30కి వచ్చానమాట స్టేషన్కి. సరే ఈ టైంలో డ్రైవర్ ఎందుకు పిలవాలి, ఆయన పడుకుంటాడులే అని చెప్పి మనము ప్రైవేట్ వెహికల్ వెళ్ళిపోదామని చెప్పి అక్కడ ఏదో కార్ ఏదో ఓలా ఏదో ఉంటే కార్ బుక్ చేసుకున్నాను. అందులో సమ్హౌ హీ హ్యాపెన్ టు బి నార్త్ ఇండియన్ ఆయన. సో ఆయన కార్ ఎక్కగానే హ్యాపీ అయిపోయాడు, అరే పండిట్జీ హమారా గాడీ మే బయట గా ఆజ్ మేరా దిన్ బన్ గయా అని చెప్పి, ఈరోజు నా అదృష్టము పండిట్జీ నా కార్లోకి వచ్చాడని చెప్పి. సో మళ్ళీ చెప్తున్నాను, అడిగాను, సో ఎంత అయ్యా ఛార్జ్ ఎంతో చెప్పు అంటే, పండిట్జీ పైసగా బారమే భూల్ జాయియే జరూరత్ నయ్యే, డబ్బులు వస్తుంది, మీరు మా కారు ఎక్కారు అదే మా అదృష్టం అని చెప్పి. నేను అనుకున్నాను సర్లే మంచిదే కదా, 10 రూపాయలు మిగులుతాయేమో, తక్కువ తీసుకుంటాడేమో, భగవంతుడు మిగులుతాయి డబ్బులు అని చెప్పి నేను ఆనందపడ్డాను అనమాట. సో కారు ప్రకాశం బ్యారేజ్ దగ్గరకు వచ్చింది. అప్పుడు అడిగాడనమాట, పండిట్జీను చేయి చూపించాడు, పండిట్జీను నా జాతకం చెప్పు అని చెప్పి అనమాట. నేను చెప్పాను, ఊరు బాబు నువ్వు చేతిలో తీసి డ్రైవింగ్ చేస్తే మన ఇద్దరు జాతకాలు కృష్ణానదిలో పడతాయరా బాబు అని చెప్పి. సో ముందు నువ్వు డ్రైవింగ్ చెయ్యి అంటే, ఏం పర్లేదు పండిట్జీను, నాకు ఒకసారి చాలు, నేను చేసి జాతకం చెప్పు అని చెప్పి. నేను చెప్పాను నేను జాతకం చూడను అని చెప్పాను అనమాట. సడన్ బ్రేక్ వేసాడు ఆయన, వెనక్కి తిరిగాడు, క్యా అన్నాడు అనమాట. ఆశ్చర్యపోయాడు. నేను అన్నాను నేను తప్పు మాట్లాడాను అని చెప్పి. నువ్వు జాతకం చూడవని అడిగాడు, చూడను అని చెప్పాను అనమాట. ఒక్కసారిగా టోన్ మారిపోయింది. మళ్ళీ డ్రైవింగ్ చేస్తున్నాడు. అవునా మరి మీరు ఏం చేస్తారని అడిగాడు. నేను చెప్పాను, మేము సమాజానికి గీతా భాగవతాలు నేర్పిస్తాము అని చెప్పాను అనమాట. అడిగాడు, అంతేనా అన్నాడు అనమాట. నాకు భయం వేసింది, అంతేనా అంత చూపు తీస్తాడు ఏంటని చెప్పి. ఇంకేం చేస్తారని అడిగాడు అనమాట. మేము ఆధ్యాత్మిక విద్యను అందించడంతో పాటుగా వారికి మేము కౌన్సిలింగ్ ఇస్తాము, ప్లస్ యువతకు కూడా శిక్షణ ఇస్తామంటే ఇంకేంటి అన్నాడు అనమాట. నెక్స్ట్ మేము గ్రంథ వితరణ చేస్తాం, ఇంకేంటి జనానికి అన్నదానం చేస్తాం, ఇంకేంటి అన్నాడు అనమాట. నాకు అర్థం కాలేదు. నేను 25 ఏళ్ళ నుంచి ఇస్కాన్లో ఉన్నాను, ఇంకేంటి అనేసరికి నాకు అనిపించింది, అవునా నేను తక్కువ చేస్తున్నానా అని చెప్పి. దీనికైనా 24 గంటలు సరిపోవట్లేదే, ఈయనేమో ఇలా అనేస్తున్నాడు అంటే దాని ఏదో పూచిక పుల్ల తీసి పడేసినట్టుగా పడేస్తున్నాడు దీన్ని అంటే. అడిగాను, అంతే అన్నాడు అనమాట. అంతేనా అన్నాడు అనమాట. అంతే అన్నాను నేను. అంటే మీరు కనీసం జాతకం కూడా చూడలేరా అన్నాడు అనమాట. సో నాకు అర్థమైంది చెప్పి, ఎందుకంటే వీళ్ళ దృష్టిలో ఒక సాధువు అనేవాడు జాతకం చూడాలి, భవిష్యత్తు అదే సాధువు, అంతే తప్ప భగవంతు సంబంధించిన విజ్ఞానం కాదు అని చెప్పి. అప్పుడు చెప్పాను నేను, సరే అని చెప్పి, నీ చెయ్యి నీ జాతకం చూస్తానని చెప్పాను. వెంటనే హ్యాపీ అయిపోయాడు అనమాట. జాతకం చూసి చెప్పాను, నీ జాతకము నువ్వు ఖచ్చితంగా నీకు వృద్ధాప్యం వస్తుంది, నువ్వు చచ్చిపోతావు, నీకు జబ్బులు వస్తాయి, ఇది నీ జాతకం చెప్పాను అనమాట. ఎందుకంటే భగవద్గీతలో కృష్ణుడు అందరి జాతకం చెప్తాడు, ప్రతి ఒక్కరి జాతకం చెప్తాడు, జన్మ మృత్యు జరా వ్యాధి అని చెప్పి. అంటే ప్రతి ఒక్కరు జన్మిస్తాడు, మరణం ఉంటుంది, వృద్ధాప్యం ఉంటుంది, వ్యాధులు ఉంటాయి, ఇది ఫిక్స్డ్. మిగతావన్నీ ఇటు వాడు కొంచెం ముందు వెనక మారుతూ ఉంటాయి. నేను అలా చెప్పాను అనమాట, కొంచెం వాడికి వెటకారంగా చెప్పాను. సో నీకు జబ్బు వస్తుంది, నీకు వృద్ధాప్యం వస్తే చేస్తావు, వాటి మధ్యలో చిన్న చితగా కొంచెం లాభ నష్టాలు ఉంటాయని చెప్పాడు అనమాట. క్యా స్వామీజీ దిమాగ్ కాతే అన్నాడు అనమాట ఆయన. అంటే వాళ్ళ దృష్టిలో ఏంటంటే, సో సాధు అంటే వాళ్ళ దృష్టిలో మా భౌతిక జీవితాన్ని ఇంకాస్త అభివృద్ధి చేసేవాడు సాధువు, అంతే తప్ప భగవంతుడు అంటే ఏంటి, నేను శాశ్వత ఆనందం ఎలా పొందగలను, మోక్షాన్ని ఎలా పొందగలను, నేను మనిషి అంటూ పుట్టిన తర్వాత నేను చేయాల్సిన పని ఏంటి, ఇలాంటి విషయాల మీద చాలామంది అడగరు. అలాంటి చెప్పిన జనాలు ఇష్టపడరు అనమాట. రైట్. అదే మనము నీకు ప్రాణాయామం నేర్పిస్తాను, ఆసనాలు నేర్పిస్తాను,
అనగానే అందరూ పొలోమని వచ్చేస్తారు. దాని తర్వాత క్లాస్ చెప్తారంటే మళ్ళీ పొలోమని వెళ్ళిపోతారు కూడా, రైట్. కానీ అర్జునుడు ఈ విధంగా కాదండి. అర్జునుడు ఏమంటున్నారు, యత్ శ్రేయ నిశ్చితం, నేను నిశ్చింతగా మీరు ధైర్యంగా చెప్పండి, నేను తప్పు అయితే తప్పు అని చెప్పండి, ఏమాత్రం సంకోచించొద్దు, కృష్ణకి చెప్పండి అన్నారనమాట. నిశ్చితం బ్రూహి తన్మే అండ్ శిష్యస్తేహం చాది మాంత్వం ప్రపన్నం అంటే శరణాగతం, నేను నీ శిష్యుడిని మరియు నీకు శరణాగతం అవుతున్నాను, ఈ రోజు నుంచి మీరు నా బంధువులు కాదు, నేను మీ శిష్యుడిని, మీరు నా గురువు అని చెప్తారనమాట. సో గురువు అనే దగ్గర వచ్చినప్పుడు వేరే శారీరక సంబంధాలు అంటూ ఏమీ ఉండవు. చాలాసార్లు అంతెందుకు, నేను విజయవాడ వచ్చిన మొదట్లో నన్ను కూడా కొంతమంది స్వామీజీ మీ కమ్యూనిటీ ఏంటి అని అడిగారనమాట. నేను ఆశ్చర్యపోయాను, నన్ను కూడా కమ్యూనిటీ అడుగుతున్నారు ఏంటి అని చెప్పి. అంటే అంటే మా కమ్యూనిటీనా కాదా అని చెప్పి కొన్నిసార్లు అలా అనిపిస్తుంది. మనము ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్ యొక్క కమ్యూనిటీ కులం మతం అడుగుతామా? డాక్టర్ అంటే డాక్టర్, అతడు ఏ కమ్యూనిటీ అయినా సరే మనకి రోగాన్ని నయం చేస్తాడు. ఇంజనీర్, నువ్వు ఇల్లు కట్టినప్పుడు ఏ కమ్యూనిటీ అడుగుతావా? ఇంజనీర్ అంటే ఇంజనీర్. సో దట్ ఈజ్ అది ఆయన యొక్క సబ్జెక్ట్ ఎక్స్పర్ట్. ఆయన ఒక డాక్టరు ఎలాగనో, ఒక ఇంజనీర్ ఎలాగనో, ఒక గురువు కూడా అలాగే. గురువు అంటే గురువు, ఆయన కమ్యూనిటీ ఉండదు, ఒకటే కమ్యూనిటీ, అచ్యుత గోత్రం, భగవత్ సంబంధం. సో కాబట్టి ఒక గురువుని చూసినప్పుడు ఆయన కులము, ఆయన మతము, ఆయన రంగు ఇవేమీ కాదు చూడాల్సింది. ఏం చూడాల్సింది? జై కృష్ణ తత్వవేత్త సేయి గురుహోయ్. ఎవరైతే కృష్ణతత్వంలో ప్రావీణ్యం సంబంధించి ఉంటారో, ఎవరైతే కృష్ణుడి యొక్క నిజమైన భక్తులై ఉంటారో ఆయన గురువు అవుతాడనమాట. సో అదే మాత్రమే మనము చూడాలి, మిగతావన్నీ కూడా మనం చూడకూడదు. సో అర్జునుడు ఈ విషయంలో వెరీ క్లియర్గా అనమాట, కృష్ణ ఈ రోజు నుంచి మీరు నా గురువు, నేను మీ శిష్యుడిని అని చెప్తారు. నెక్స్ట్ ఒక శిష్యుడు చేయాల్సింది ఏంటంటే చెప్పట్టుగా శరణాగతి అని చెప్పాను, సరెండర్. నువ్వు ఎంత గొప్పవాడమైనా ఉండొచ్చు, మనకి శరణాగతం అనేది చాలా చాలా ముఖ్యంగా ఉంటుందన్నమాట. మనము ప్రతాపరుద్ర మహారాజ్ అని మన ఒరిస్సా గజపతి రాజులు అనమాట. తర్వాత మన ఆంధ్రప్రదేశ్ కూడా వాళ్ళే పాలించారు. సో అలా గొప్ప రాజు ఉండేవాడు ఆయన. శ్రీ చైతన్య మహాప్రభు జగన్నాథపురిలో ఉన్నప్పుడు ఆయన శ్రీ చైతన్య మహాప్రభు శరణాగతం కావాలనుకుంటారు, కానీ శ్రీ చైతన్య మహాప్రభు ఆయనకి శరణాగతం ఇవ్వరు, అంటే ఆయనకి ఆశ్రయం ఇవ్వరు అనమాట. నువ్వు రాజువి, నువ్వు భౌతికవాదివి, నో అని చెప్పి. సో ఆ గురువు అని శిష్యుడిని డిస్కరేజ్ చేస్తారు. కానీ ప్రతాపరుద్ర మహారాజ్ పట్టువదలని విక్రమార్కుల్లాగా చైతన్య మహాప్రభు వెంటే పడతారనమాట. అండ్ మహాప్రభు కూడా తెలుసు ప్రతాపరుద్ర మహారాజ్ గొప్ప భక్తుడే అని చెప్పి, కానీ కావాలని పరీక్షిస్తాడు. ప్రతాపరుద్ర మహారాజ్ గొప్పతనం లోకానికి తెలియాలి అని చెప్పి ఏమంటారు, అందరికీ ఇస్తారు. ప్రతాపరుద్ర మహారాజ్ కింద పనిచేసే వాళ్ళకి ఇస్తారు, ఆయన శిష్యునికి స్వీకరిస్తారు, అందరికీ కానీ తనకు మాత్రమే స్వీకరించారనమాట. అప్పుడు ప్రతాపరుద్ర మహారాజ్ అంటాడు, ఒకవేళ నేను రాజు అవడం వలనే శ్రీ చైతన్య మహాప్రభు నన్ను స్వీకరించకపోతే నాకు ఈ రాజ్యం వద్దు, నేను ఈ రాజు పదవికి రిజైన్ చేసేస్తానని చెప్తారనమాట. అప్పటికి కూడా ఒకవేళ చైతన్య మహాప్రభుని స్వీకరించకపోతే నాకు ఈ ప్రాణమే వద్దు అని చెప్తారనమాట. నాకు ఈ రాజ్యం వద్దు, నాకు ప్రాణమే వద్దు అని చెప్తారు. శ్రీ చైతన్య మహాప్రభు అంతా తెలుస్తుంది, అయినా సరే లోపల చాలా ఆనందపడతారు, కానీ బయటికి మాత్రం అప్పటికి కూడా కరుణ చూపించరు. తర్వాత ప్రతాపరుద్ర మహారాజ్ శ్రీ చైతన్య మహాప్రభు వెంట పడుతూనే ఉంటారు. ఒక సందర్భంలో ప్రతాపరుద్ర గజపతి రాజు, అప్పట్లో బ్రిటిషర్లు భారతదేశం మొత్తాన్ని ఆక్రమించారు, కానీ దక్షిణ భారతంలో ఆక్రమించలేకపోయారు. ఎందుకంటే ఇద్దరు రాజులు, ఒకరు కృష్ణదేవరాయలు, ప్రతాపరుద్ర మహారాజ్. వీళ్ళిద్దరూ కృష్ణదేవరాయలు హంపి కేంద్రంగా విజయనగర సామ్రాజ్యాన్ని రూలించినట్టే ఇక్కడ కటక్ రాజ్యంగా కేంద్రంగా ప్రతాపరుద్ర మహారాజు ఆంధ్రప్రదేశ్ని పాలించారు, ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా. సో ఈ ఇద్దరు రాజుల వల్లనే బ్రిటిషర్ అంత ఈజీగా రాలేకపోయారు. అంతటి గొప్ప రాజు ప్రతాపరుద్రుడు, గజపతి ఫ్యామిలీ. అలాంటి వ్యక్తి తన యొక్క సొంత మంత్రితో కలిసి మహాప్రభు రథయాత్ర ముందు నృత్యం చేసినప్పుడు ఆ రథయాత్ర ఎవరిదండి? పూరిలో అవుతుంది. పూరి రాజు ప్రతాపరుద్ర మహారాజు. సో ప్రతాపరుద్ర మహారాజు తనతో పాటు వేల మంది భక్తులు వస్తారు, జగన్నాథ్ అంటే బెంగాల్ నుంచి వస్తారు. వాళ్ళందరికీ ఆహారము మరియు వసతి ఎవరిస్తున్నారు? రాజే ఇస్తున్నాడు. అంటే రాజు వసతి ఇస్తున్నారు, రాజు ప్రసాదాన్ని ఆహారాన్ని ఇస్తున్నారు. చైతన్య మహాప్రభు ఉండే ఇల్లు కూడా రాజే ఇస్తాడు ఆయనకి, అంటే ఇండైరెక్ట్గా. సో అన్నీ మహాప్రభు తెలుసు. సో రాజు ఇచ్చిన సదుపాయాలను వాడుకుంటున్నాము, రాజు ఇచ్చిన సదుపాయాలతో మహాప్రభు తన శిష్యులందరూ ఉంటున్నారు,
కానీ చైతన్య మహాప్రభు రాజుని మాత్రం చిచ్చి ఈయన అర్హుడు కాదు, ఈయన దగ్గర పంపించొద్దు అంటారు. అంటే ఎవరైనా ఆ పొజిషన్లో ఉంటే మనమే ఆ పొజిషన్లో ఏం చేస్తాం అంటే నా నా అధికారం కావాలి, నా సదుపాయాలు కావాలి, కానీ నేను మాత్రం నీ దృష్టిలో అంత అల్పుడిని అయిపోయానా, నీ దగ్గరకు వచ్చి నన్ను శిష్యుడిగా స్వీకరించు అంటే నన్ను తరిమేస్తున్నారు మీరందరూ అని చెప్పి. సో సో కానీ మనమైతే అలా అనుకున్నాం, కానీ ప్రతాపరుద్రుడు అలా అనుకోలేదు. మహాప్రభు కావాలని చెప్పి పరీక్షిస్తున్నారు. ఆయన ఇచ్చిన సదుపాయాలు తీసుకుంటున్నారు, తను తీసుకున్నారు, తన భక్తులు తీసుకున్నారు, కానీ ఆయన మాత్రము నువ్వు భౌతికవాదివి, నా దగ్గర రావద్దు అని చెప్పి పంపిస్తారు. అయినా మహాప్రభు ప్రతాపరుద్ర ఏం కంప్లైంట్ చేయలేదన్నమాట. తర్వాత ఏమైంది, మహాప్రభు నృత్యం చేస్తున్నారు రథయాత్ర ముందు, రథం ముందు, జగన్నాథ స్వామి ముందు, అంటే అందరూ గుమిగొడతారనమాట. రాజుకు కూడా కోరిక, నేను కూడా శ్రీ చైతన్య మహాప్రభు అని స్వయంగా శ్రీకృష్ణుడే చైతన్య మహాప్రభు నృత్యం చూడాలని దగ్గరికి వెళ్తూ ఉంటారు. సో వెళ్తున్నప్పుడు ఏమవుతుంది, న్యాచురల్గా రాజు వెళ్తుంటాడు, కానీ జనాలు రాజు సాధారణ వ్యక్తి రూపంలో ఉంటాడనమాట. రాజు వేషంలో ఉన్నాడు. అంటే ఒక భంగి అంటే మున్సిపాలిటీ స్వీపర్ వేషంలో ఉంటాడు. ఎందుకంటే వాళ్ళ ఆచారం ప్రకారంగా రథయాత్ర ముందు, జగన్నాథ స్వామి ముందు రాజు సాధారణ వేషంలో ఒక భంగి వేషంలో వచ్చి ఆయన చీపురుతోని రోడ్లు తుడుస్తారనమాట. అది ఆచారం. ఎందుకంటే ఎంత గొప్ప రాజు అయినా సరే భగవంతుని ముందు సేవకుడే కాబట్టి వాళ్ళు మన దక్షిణ భారతం ఎలా ఉంటుంది చెప్పండి, పల్లకి మోస్తారు రాజులు. పల్లకి ఎవరు మోస్తారు, భట్లు మోస్తారు. కానీ అంటే రాజుని భట్లు పల్లకి మోస్తారు, అలాంటి రాజే పల్లకి మోస్తున్నాడు. ఎందుకంటే అక్కడ ఉన్న వ్యక్తి ఎవరు, భగవంతుడు. సో భగవంతుని ముందు ఎలాంటి వాడైనా సరే సేవకుడే కాబట్టి రాజు పల్లకి మోస్తారు మన దక్షిణ భారతంలో. అదే ఒరిస్సా, అక్కడ ఈ పద్ధతి ప్రకారంగా రాజు అనేవాడు ఒక మున్సిపాలిటీ స్వీపర్ లాగా బట్టలు వేసుకొని ఆయన చీపురుతో తుడుస్తూ ఉంటాడు రథయాత్ర ముందు భగవంతుడు వచ్చినప్పుడు. కాబట్టి ఆయన సాధారణ భటుడి వేషంలో ఉన్నాడు రాజు అక్కడ. కాబట్టి జనాలు గుర్తుపట్టలేకపోతున్నారు ఆయన్ని. అందుకని ఈ మహామంత్రి ఏమన్నాడు, మహామంత్రి మాత్రం మంత్రిలాగా ఉన్నాడు, మంచిగా నగలు అన్నిటితో ఉన్నాడు అనమాట. సో మంత్రి గారు అందరు జనాల్ని తప్పుకోండి అంటున్నారు. అక్కడ రాజుగారు వస్తున్నారు కాబట్టి. రాజుగారు దేనికి వస్తున్నారు, మహాప్రభు నృత్యం చూడడానికి వస్తున్నారు. సో అక్కడ మహాప్రభు చైతన్య మహాప్రభు వారి యొక్క అనుచరుల్లో ఒక అనుచరుడు, అరే ఎవరైతే డిస్టర్బ్ చేస్తున్నారు, అందరిని తోస్తున్నారని చెప్పి టపేరి లాగిపెట్టి కొడతాడు ఇక్కడ. ఎవరికి, ఆ మహామంత్రికి. కానీ ఇమాజిన్, రాజు ముందు తన సొంత మంత్రిని ఒక వ్యక్తి కొడితే అది రాజుని కొట్టినంత సమానం, తన ముందు మంత్రిని కొడితే. అండ్ ఆ విషయం మహాప్రభు నృత్యం చేస్తున్నా సరే భగవంతుడు కదా, ఆయనకు మొత్తం తెలుసు, నృత్యం చేస్తున్నా కానీ మహాప్రభు తెలుసు. సో ఎప్పుడైతే మహాప్రభు తన భక్తుల్లో ఒక ఆయన ఈ మంత్రిని కొడతాడో, దేనికోసం కొడతాడంటే నృత్యం చేస్తున్నారు, ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నారని చెప్పి, హడావిడి చేస్తున్నారని చెప్పి. సో మంత్రి కోపం వస్తుంది. కానీ వెంటనే రాజు మంత్రి భుజం మీద చేయిపెట్టి ఇలా అంటారనమాట, అంటే ఏం పర్వాలేదు, చైతన్య మహాప్రభు వారి యొక్క భక్తుల్లో ఒకరు చేయి మీద పడింది నీ అదృష్టం అంటాడనమాట మంత్రికి. అది విన్న చైతన్య మహాప్రభుకి కళ్ళంటే ఆనంద బాష్పాలు తిరుగుతాయి అన్నమాట. ఈయనకి తెలుసు. అప్పుడు మహాప్రభు ఆనందపడతారు. అంతకుముందు ఆయన సాధారణ వ్యక్తిలా చీపురు తుడుస్తారు. సో కాబట్టి ఆయన తన వినయంతో ఎంత గొప్ప రాజు అయి ఉండొచ్చు. ఆయన ఈజీగా మహాప్రభులు తప్పులు వెతకవచ్చు. ఎందుకంటే అరే నన్ను స్వీకరించట్లేదు, నేను పతనమైన వాడు, నేను ఒక అధముడి కింద చూస్తున్నారు, కానీ నా సదుపాయాలు వాడుకుంటున్నారు. కానీ ఏ రకం కంప్లైంట్ లేకుండా ఆయన నా అదృష్టము, భగవంతుడు నా సేవను స్వీకరిస్తున్నాడు, నా సేవను స్వీకరిస్తున్నాడు, నన్ను కూడా స్వీకరించాలి అని కోరుకుంటాడు. ఫైనల్గా మహాప్రభు ప్రతాపరుద్ర మహారాజు సేవను కూడా స్వీకరిస్తారనమాట. సినిమాలో ఇక్కడ అర్జునుడు ఎంత గొప్ప రాజు అయి ఉండొచ్చు, కానీ ఇక్కడ ఆయన ఒక సాధారణ వ్యక్తి కింద ఆయన తనను తాను శిష్యుడి కింద తగ్గించుకొని శ్రీకృష్ణుని గురువు కింద స్వీకరించి తనని ఈ ప్రశ్న అడుగుతాడు. ఏమని అడుగుతాడు, ఇప్పుడు నేను చెప్పండి, ఏది ధర్మము ఏది అధర్మము చెప్పండి, నాకు బుర్ర పని చేయట్లేదు, మీరు చెప్తేనే నేను పాటిస్తాను అని చెప్పి అంటారనమాట. రైట్. సో ఇది ఉత్తమమైన శిష్యుడికి ఉండాల్సిన లక్షణము. ఎవరికైతే లక్షణాలు ఉంటాయో అలాంటి శిష్యుడు నిజంగా గురువు యొక్క కృపకి పాత్రుడవుతాడు. శాస్త్రం ఏం చెప్తుందంటే, ఏ విధంగా 2 ఎగ్జాంపుల్ ఇస్తుంది శాస్త్రం. ఒక ఎగ్జాంపుల్ ఏం చెప్తుందంటే, ఒక స్త్రీ ఒక పురుషులు ఇద్దరు కలిసి మాత్రం పిల్లలు పుట్టరు. ఆ స్త్రీ అనేది ఆవిడ ఫెర్టైల్ అవ్వాలి. ఫెర్టైల్ అంటే గొడ్రాలు కాకూడదు. రెండోది పురుషుడు అనేవాడు ఈ షుడ్ బి పొటెంట్ ఫాదర్ అండ్ ఫెర్టైల్ మదర్. అప్పుడే ఒక పిల్లవాడు పుడతాడనమాట.
అదేవిధంగా రెండో ఉదాహరణ ఏం చెప్తారంటే, వర్షం అనేది నేల మీద పడినప్పుడు అక్కడ అంకురం వస్తుంది, మొలకెత్తుతుంది. అదే వర్షము రాయి మీద పడినప్పుడు ఎంత వర్షం పడినా సరే ఏం ఉపయోగం ఉండదన్నమాట. కాబట్టి ఇక్కడ ఏది ముఖ్యం? వర్షం ముఖ్యం, నీరు ముఖ్యమా, నేల ముఖ్యమా? రెండూ ముఖ్యమే. నేల సారవంతమై ఉండాలి, ప్లస్ ఆ యొక్క నీరు కూడా పడినప్పుడే, అప్పుడు విత్తనం ఉన్నప్పుడు, రెండు ఉన్నప్పుడే మొలకెత్తుతుంది. అదేవిధంగా గురువు అనేవాడు ప్రామాణికమైన గురువు అయి ఉండాలి. అండ్ శిష్యుడు అనేవాడు కూడా ఎలా ఉండాలి? శిష్యుడు అనేవాడు చిత్తశుద్ధి కలిగిన శిష్యుడు అయి ఉండాలన్నమాట. చిత్తశుద్ధి కలిగిన శిష్యుడు మరియు ప్రామాణికమైన గురువు వీళ్ళిద్దరూ కలిస్తే ఏమవుతుంది? వాళ్ళకు కూడా జన్మ వస్తుందన్నమాట. ఆ జన్మ ఏం జన్మిస్తుంది? భక్తి జన్మిస్తుంది. ఏ విధంగా స్త్రీ గర్భంలో శిశువు జన్మిస్తాడో అదేవిధంగా ఇక్కడ శిష్యుడి హృదయంలో భక్తి జన్మిస్తుంది. ఐ రిపీట్, స్త్రీ గర్భంలో ఏ విధంగా శిశువు జన్మిస్తాడో అదేవిధంగా ఒక శిష్యుడు హృదయంలో భక్తి అనేది జన్మిస్తుంది. ఎప్పుడు జన్మిస్తుంది? ఇద్దరు కూడా ఇంపార్టెంటే, ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాదు. గురువు అనేవాడు ప్రామాణికమైన గురువు అవ్వాలి, శిష్యుడు అనేవాడు చిత్తశుద్ధి కలిగిన శిష్యుడై ఉండాలి. ఈ రెండూ పర్ఫెక్ట్ కలయిక ఉన్నప్పుడు 100% ఆ శిష్యుడి హృదయంలో, అంటే గురువు విత్తనాన్ని ప్రవేశపెడతాడు శిష్యుడి హృదయంలో. ఏ విధంగా తండ్రి స్త్రీ గర్భంలో విత్తనాన్ని ప్రవేశపెట్టినట్టే ఇక్కడ గురువు శిష్యుడి హృదయంలో విత్తనాన్ని ప్రవేశపెడతాడు. ఆ హృదయం అనేది సారవంతమైన హృదయం అయినప్పుడు, అంటే చిత్తశుద్ధి కలిగిన శిష్యుడు అయినప్పుడు ఏమవుతుంది? ఆ విత్తనం కాస్త భక్తి లత కింద మొలకెత్తుతుంది. నెమ్మదిగా వాడి జీవితంలో భక్తి అనేది ప్రారంభమవుతుంది. అలాంటి వ్యక్తి తన జీవితాన్ని సార్థకం చేసుకుంటాడు. అది ఒక ఆదర్శవంతమైన శిష్యుడు యొక్క లక్షణాలు. అర్జునుడు తన ఉదాహరణ ద్వారా ఆదర్శవంతమైన శిష్యుడు ఏ విధంగా గురువుని అప్రోచ్ అవుతాడు, గురువు దగ్గర వెళ్తాడు అనేది మనము ఈ యొక్క శ్లోకం ద్వారా మనం చూడొచ్చు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. శ్రీకృష్ణ భగవానికి జై, శ్రీమద్ భగవద్గీతకి జై. హరే కృష్ణ. కృష్ణ హరే కృష్ణ కృష్ణ